అందరికీ నమస్కారం. మైండ్ సెట్ మైండ్ సెట్ అనేది మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు, మనం మాట్లాడే మాట, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. మన ప్రవర్తనతో సహా ప్రతి ఒక్క చోట మైండ్ సెట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో ముఖ్యంగా లాంగ్ టర్మ్ ప్లానింగ్లో మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. సో మైండ్ సెట్ని బట్టే మన జీవితంలో లాంగ్ టర్మ్ నిర్ణయాలు తీసుకుంటూ లాంగ్ టర్మ్ నిర్ణయాలను బట్టే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. సో ఆ రకంగా మైండ్ సెట్ అనేది చాలా క్లియర్గా ఉండడం చాలా చాలా అవసరం. అసలు ఈ మైండ్ సెట్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుందంటే, మైండ్ సెట్ అనేది మన అంతరంగంలో నుంచి మనం ఏర్పరచుకున్న రకరకాల అభిప్రాయాలు, రకరకాల సంక్లిష్టతలు, కల్మషాలు, రకరకాల ఒపీనియన్స్, వీటన్నింటి మీద డిపెండ్ అయ్యి మన మైండ్ సెట్ డిపెండ్ అయి ఉంటుంది. సో వాటిలో ముఖ్యంగా మనం ఏర్పరచుకున్న జన్మలుగా ఉండేవి కొన్ని అయితే బయట బాహ్య వాతావరణం నుంచి వచ్చేటివి చాలా కొన్ని ఉంటాయి. ఎందుకంటే మనం జన్మలుగా ఎందుకంటున్నా అంటే, ఈ భూమి మీద దాదాపు 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు. 850 కోట్ల మంది రకరకాలుగా ఆలోచిస్తారు, ఒకే రకంగా మాత్రం ఆలోచించరు. అందరూ వారి వారి స్వేచ్ఛను బట్టి రకరకాలుగా ఆలోచిస్తుంటారు, డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. అంతే తప్ప ఒకే రకంగా ఆలోచించారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోర్సులో పాస్ అవుతూ వచ్చారు కాబట్టి ఇంతవరకు ఆ రకంగా పోయిన జన్మల బేస్డ్గా ఏర్పరచుకున్న గుణగణాల ఆధారంగా, లోపల ఏర్పరచుకున్న కల్మషాల ఆధారంగా ఒకరు నెగిటివ్గా ఆలోచిస్తారు, ఒకరు పాజిటివ్గా ఆలోచిస్తారు, ఒకరు బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తారు, ఒకరు సంక్లిష్టంగా ఆలోచిస్తారు, ఒకరు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా చూస్తుంటారు, కొందరు పెద్ద విషయాలను కూడా చాలా చిన్నగా చూస్తుంటారు. 10 మంది మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటుంది. ఈ రకంగా జన్మలుగా ఉండేది ఖచ్చితంగా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే పుట్టుకతో నాకంటూ మైండ్ సెట్ ఉంది, పుట్టినప్పుడే నాకంటూ మైండ్ సెట్ ఉంది. ఆ మైండ్ సెట్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. తర్వాత మెడిటేషన్లోకి దిగిన తర్వాత నాకు నేను చేంజ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఆ మైండ్ సెట్ అనేది మెల్లగా చేంజ్ చేసుకుంటూ, ధ్యానంలో నేను ఇలా ఉండకూడదు, అప్పుడు ఇలా ఒపీనియన్ ఉంది, ఇలా ఒపీనియన్స్ ఉన్నాయి, ఇవన్నీ కరెక్ట్ కాదని నేను చేంజ్ అవుతూ వచ్చాను తప్ప నన్ను ఎవరు చేంజ్ చేయలేకపోయారు. కాబట్టి నా విషయంలో నేను నమ్ముతున్నాను, నేను పుట్టకముందే నాకు కొన్ని గుణగణాలు ఉన్నాయి, మేబీ గత జన్మలో నుంచి వచ్చిండాలని నేను నమ్ముతున్నాను అనమాట. సో ఈ మైండ్ సెట్ని షార్ప్గా చేసుకోకపోతే మనం మాట్లాడే మాటలు, మనం మెయింటైన్ చేసే రిలేషన్స్, మనం మాట్లాడే ప్రతి మాట, మనము జీవితంలో వేసే ప్రతి అడుగు అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ మైండ్ సెట్ని కరెక్ట్గా, బ్యాలెన్స్డ్గా, పాజిటివ్గా, కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోకపోతే మైండ్ సెట్ సరిగ్గా లేనందువల్ల జీవితంలో వెనకడు కొడతాం. సో అందువల్ల మైండ్ సెట్ అనేది మన జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఆ మైండ్ సెట్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవచ్చు, మంచి మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అంటే, 1 మన ఫ్రెండ్స్ ద్వారా అడ్వైస్ తీసుకోవడము, 2 డిస్కషన్స్లో పాల్గొంటూ, నెక్స్ట్ 3 పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో పాల్గొంటూ, 4 మెడిటేషన్ చేస్తూ మన పాజిటివ్ యాటిట్యూడ్ సైడ్, పాజిటివిటీ సైడ్ ముందుకు అడుగు వేయడం. ఈ రకంగా రకరకాలుగా మనం మైండ్ సెట్ను డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ముఖ్యంగా ఏంటంటే, జీవితంలో మనకు తగిలే ఎదురు దెబ్బలు, మనము ఫేస్ చేసే రకరకాల కాంప్లికేషన్స్ వల్ల మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అందువల్ల చిన్నప్పుడున్న మైండ్ సెట్ కొద్దిగా యుక్త వయసు వచ్చిన తర్వాత ఉండదు, యుక్త వయసులో ఉన్న మైండ్ సెట్ కొద్దిగా అడల్ట్కి వచ్చిన తర్వాత ఉండదు, అప్పుడున్న మైండ్ సెట్ ముసలి వయసులో ఉండదు. ఎందుకంటే రకరకాల అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాల వల్ల మనం ఇప్పుడు ఇట్లా ఉండకూడదు, అప్పుడు ఆ మాట మాట్లాడినందువల్ల ఇలా జరిగింది, ఇలా చేసినందువల్ల అలా అయింది అనేసి మనం రియలైజ్ అవుతాం, దాన్ని బ్యాలెన్స్డ్గా అనాలిసిస్ చేసుకుంటాం. కాబట్టి మనము డెఫినెట్గా అది రాంగ్ ఇది రాంగ్ అనేది మనం డెఫినెట్ చేసుకుంటూ మెచ్యూరిటీ అనేది పెరుగుతూ మైండ్ సెట్ అనేది కూడా చేంజ్ అవుతూ వస్తుంది. కొందరు అన్నెసెసరీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఫేస్ చేశారనుకో, ఉండే మైండ్ సెట్ కూడా సంక్లిష్టతంగా తయారై ఇది వద్దు అది వద్దు అని చెప్పేసి చాలా ఇన్హిబిటరీగా తయారవుతారు. సో ఆ రకంగా జీవితం అనేది మనకు చాలా చాలా నేర్పిస్తుంది. సో రెండోది వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో చేరడము. సో మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని మనం ఆలోచించడం, వాళ్ళు చెప్పేదాని ప్రకారం మనం థింక్ చేయడం, ఈ రకంగా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. 3ది వచ్చేసి ధ్యానం, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. నేనైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అడ్వైస్ చేస్తాను. ఎందుకంటే ఇది సైలెంట్గా ఎవడో మనల్ని జడ్జ్ చేసేదానికంటే మన విషయం మనం జడ్జ్ చేసుకుంటూ, మనలో ఉన్న దివ్యశక్తులతో పోల్చుకుంటూ, ఆ దివ్యశక్తి ప్రకారం మనం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఒక దివ్యస్థితికి వస్తూ, ఆ రకంగా మన మైండ్ సెట్ పాజిటివ్గా ఉండేటట్టు తయారు చేసేసుకోవచ్చు. సింపుల్గా, సైలెంట్గా, ఎవరికి తెలియకోకుండా మనకు మనమే పాలిష్ చేసుకుంటాం, మనకు మనమే బ్యాలెన్స్ తయారవుతాం. ఇంకా ఒకరి గురించి మనకి ఇష్యూ రానిరాదు ఇక్కడ. అందువల్ల నేనైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అడ్వైజ్ చేస్తాను. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఇంకా ముఖ్యంగా గురువుగారు ప్రతిక్షణం మనల్ని మానిటర్ చేస్తూ, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటున్నాము, ఆయనకు తగ్గట్టుగా ఆధ్యాత్మిక ప్రగతి ఎలా జరగాలి, దానికి తగ్గట్టుగా అతను ఎలా పాజిటివ్గా తయారవ్వాలనేది ఆయన డిసైడ్ చేస్తుంటాడు. కాబట్టి లైఫ్లో మనం ప్రతి సందర్భంలో గురువుగారి ప్రొటెక్షన్లో ముందరికి వెళ్తూ మైండ్ సెట్ అనేది చాలా ఫాస్ట్గా, చాలా క్లీన్గా, చాలా యాక్టివ్గా తయారు చేసుకుంటాం అనమాట. అందువల్ల ఈ మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక గొప్ప ఫ్యాక్టర్. సో ఆ మైండ్ సెట్ అందరూ కూడా పాజిటివ్గా తయారు చేసుకుని లైఫ్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫాలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, డెవలప్ ఏ గుడ్ మైండ్ సెట్.